హలో అండి. ఈరోజు మన ఛానల్లో మన గార్డెన్లో హార్వెస్ట్ చేసినటువంటి బీరకాయలతోటి బీరకాయ కర్రీ రెసిపీ చేసి చూపిస్తున్నాను, చూడండి. అలాగే మా బీరకాయ చెట్టును కూడా చూడండి. ఇంకా మా ఫుల్ గార్డెన్ టూర్ అయితే డీటెయిల్గా ఇంకొక వీడియోలో చేసి పెడతాను, చూద్దురు. కానీ ఇంకా మన ఛానల్లో నెక్స్ట్ వచ్చే రెసిపీస్ అన్నీ మన గార్డెన్లో హార్వెస్ట్ చేసిన వెజిటబుల్స్ తోటే చేసి చూపిస్తాను. ఇంకా హైదరాబాద్లో ఈ మాత్రం ప్లేస్ దొరకడం అంటే చాలా లక్కీ అనే చెప్పాలి. ఇంకా మేము ఏమేమి మొక్కలు నాటామో అవన్నీ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇంకా మన బీరకాయలు హార్వెస్ట్ చేసేద్దాం. ఈ బీరకాయలను అయితే చాలా డెలికేట్గా ఉంటుంది తీగ, కాబట్టి స్లోగా కట్ చేసుకోవాలి, లేదంటే తీగ డ్యామేజ్ అవుతుంది. ఇంకా రెసిపీ చూసేద్దాం. ఈ బీరకాయ కర్రీ కోసం ముందుగా ఒక ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకోండి. ఒక 1.5 స్పూన్ అలా వేసుకోండి. తర్వాత దీంట్లో జీలకర్ర, అలాగే ఆవాలు, ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ వేసుకోండి. ఇంకా మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇంకా ఈ ఆనియన్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కాస్త పసుపు వేసుకోండి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మగ్గాక అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని వేసుకోండి. ఈ పోపు అంతా కలిసేలాగా ఈ బీరకాయ ముక్కల్ని కలుపుకోండి. మంచిగా కలిపి మూత పెట్టుకోండి. ఇప్పుడు ఇలా డ్రైగా అనిపిస్తుంది కదా, నేను ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదు కర్రీలో, ఎందుకంటే ఇది మనం ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకున్న వెజిటబుల్ కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తుంది. చూడండి ఎంత వాటర్ వచ్చిందో వెజిటబుల్ నుండి. అదే మన మార్కెట్లో తెచ్చుకున్న వెజిటబుల్స్ అయితే ఇంత వాటర్ రాదు, ఎందుకంటే అవి ఫార్మర్ నుంచి మార్కెట్కి, మళ్ళీ మార్కెట్ నుంచి మన దగ్గరికి వచ్చే వరకు 4-5 డేస్ టైం అవుతుంది. కాబట్టి ఆ వెజిటబుల్లో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా బీరకాయ ముక్కలన్నీ మంచిగా మగ్గాక కారం వేసుకోండి. కారం వేసి మంచిగా కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత ఈ కర్రీలో పాలు పోసి చేసుకోండి, బాగుంటుంది. మేమైతే మా సూర్యాపేట తెలంగాణ సైడ్ అయితే ఇలానే ప్రిపేర్ చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి ఈ కర్రీ ఒకసారి. ఇలా బీరకాయ ముక్కలు మంచిగా ఉడికాక ఇప్పుడు దీంట్లో పాలు యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ గ్లాస్ అలా పడతాయి అంతే, ఎక్కువ ఏం పట్టవు. ఇలా పాలు పోసాక మూత పెట్టి అలా వదిలేయండి కాసేపు. పాలు పోయగానే కలపొద్దు, ఆ తర్వాత కలుపుకోండి మూత పెట్టి కాసేపు ఉడికించుకున్నాక. ఇలా సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి. తర్వాత చూడండి కర్రీ ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు దీంట్లో కాస్త ధనియా పౌడర్ వేసుకోండి. వేరే గరం మసాలా ఏమో అవసరం ఉండదు, ఓన్లీ ధనియా పౌడర్ వేసుకోండి అంతే. ఇలా కాసేపు ఉడికించుకున్న తర్వాత ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇంకా మన టేస్టీ బీరకాయ కర్రీ రెడీ. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఇంకా మన ఛానల్లో మీరు ఏం రెసిపీస్ చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఏం రెసిపీస్ కావాలో మేము మా సూర్యాపేట తెలంగాణ సైడ్ చేసుకునే రెసిపీస్ మీతో తప్పకుండా మన ఛానల్లో అయితే చేసి చూపిస్తాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.